అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. పచ్చిగడ్డి కోసేసినాం. ఒక డ్యూటీ పోయా, 2 డ్యూటీలు పోయాయి. ఇప్పుడు తోటలో డ్యూటీకి ఎక్కిన. జర అయితే ఆకలవుతుంది, తిననీకి పోదాం, ఒక అరగంట ఎంతనా చేసిపోదామని. మన మోరికాల ఉంది కదా, అప్పుడు గడ్డి క్లీన్ చేసిన మొత్తం. మెయిన్ ప్రాబ్లం అయితే కొంచెం జరంతా తీరింది, ఎందుకంటే నీళ్ళు మీద నుంచి వచ్చేసి రోడ్డు ఎక్కి కాబట్టి గడ్డి ఉన్నప్పుడు ఇబ్బంది అయ్యేది బాగా. అయితే ఇప్పుడు మనం గడ్డి క్లీన్ చేసినాం కాబట్టి వాటర్ అయితే ఇక్కడే వస్తున్నాయి. మోర్ నీళ్ళు అంటే మురికాలం అనమాట. మురికాలం అంటే అదే ఊర్లోంచి వచ్చి డ్రైనేజ్ వాటర్ అనమాట. గడ్డి తీసినా కంప్లీట్ అయిపోయింది అది గడ్డి వరకు. అందుకే నేను ఇన్ని రోజులు పెట్టిన. ఇప్పటి వరకు కూడా కొంచెం పండగ అడవిలో కొంచెం నేను జర బిజీగా ఉండటం వల్ల ఇది మోర్ పనిలోకి రాలేదు. రాకపోతే ఇక అది కంప్లీట్ అయిపోయినాక నేను ఇట్లా పారతోని ఇట్లా బోధలేక తవ్విన. ఆ నుంచి దాకా ఒకరోజు ఒక పారలో మా మించి ఒక ఫీట్ పైనే ఉంటుంది. తవ్విన సార్కి ఫోన్ చేసి వీడియో చేసి సార్కి పెడితే, నువ్వు అంత లోతు తీయవసరం లేదు, జరంతా మాదిరి మోస్తరుగా తీయి, నీళ్ళు పోయేటట్టు జేసీబీ మనం పని చేసినప్పుడు చెట్లు అవి తీసినప్పుడు జేసీబీతో తవ్వుదామన్నాడు సారు. ఇట్లా మీద గుంజుతున్నా అనమాట. ఇందులో ఇట్లా కొంచెం లైట్గా కొంచెం ఎలుగు చేసి ఇట్లా పారతోని గుంజితే లైట్గా వెళ్ళిపోతాయి కదా. లైట్గా తీసినామాట. మొన్న అయితే నేను బోధులు నిలబడి పార మొన్న తీసిన. ఇంకా సార్తో చెప్తే అంత లోతు వద్దులేమ్మా, జేసీబీ పని నడిచినప్పుడు తీద్దాం ఈసారి, మనకు ముందు మెయిన్ వాటర్ వెళ్ళిపోయేటట్టు అయితే చూడు అని చెప్పి సారు. ఇక ఆ పని అయింది కదా. ఇక మధ్య బిజీగా ఉండటం వల్ల రైస్ పట్టించిన బిజీగా ఉండటం వల్ల మనకి మెయిన్ పని నీళ్ళు పని ఇబ్బంది పోయింది కదా అని ఆయన లైట్గా చేస్తున్నాయి. ఇట్లా చేస్తే నీళ్ళని వెళ్ళిపోతాయి. ఇక జేసీబీ కూడా మీద నుంచి నడుస్తుంది, ఇక గట్టిగా అవుతుంది. అప్పటి వరకు నీళ్ళు కూడా మీద నుంచి వెళ్ళి మొన్నటిదాకా బురద మిషన్ కూడా నడిచేది కదనమాట. మిషన్ కూడా నడిచేది కాదు ఇది. అందుకని ఇక నీళ్ళు పోవడానికి ఇట్లా చేస్తున్న. వానకాలం అంతా మీద నుంచి వెళ్ళి నీళ్ళు ఆ పైనుంచి జేసీబీ రావడానికి కూడా ఇబ్బంది అయ్యేది అనమాట. జేసీబీ రావడానికి కూడా ఇబ్బంది అయ్యేది. ఈ పని చేస్తున్నాను.